అందరికీ నమస్కారము. ఒక పాత టైంలో ఒక 20 సంవత్సరాలు ముందరికి వెళ్తే గనక ప్రాబబ్లీ 2000 దాకా బానే ఉండేది సమాజం. తర్వాత కొంచెం మెల్లమెల్లగా దిగజారిపోతా ఉంది. కలికాలం గదా! సో, అందుకని మనము మంచి వాళ్ళెవరు? కొంచెం మనకు హాని జేసేవాళ్ళు, మనకు వీళ్ళ వలన ఏమాత్రం ఉపయోగం లేదు, దిమాగ్ తినేసేవాళ్ళు, యూజ్‌లెస్ పీపుల్, గుడ్ ఫర్ నథింగ్ అనేవాళ్ళు కొంతమందున్నారు. ఒక 8 రకాలైన మనుషుల్ని మీకు పరిచయం చేస్తాను. మీరు అలాంటి వాళ్ళని తారసపడితే దోస్తీగా ఉండండి. ఎంతవరకు ఉండాలో అంతలో ఉండండి. కానీ ఎక్కువ మీ ఎనర్జీని, మీ టైంని, మీకున్న ఆ చిన్న మైండ్‌ని వేస్ట్ చేసుకోకండి వీళ్ళతోటి. ఎందుకంటే మనకు ఒరిగేది లేదు. పైగా నష్టాలే తప్పితే లాభం గాదు. లాభం జూసుకొని మనం ఇప్పుడు దోస్తులు జేయట్లేదు. కానీ వీళ్ళు మన బుర్రలు తినేసి, ఇంక టైం వేస్ట్ చేసి, మన ఎనర్జీ అంతా డ్రైన్ జేసి అండ్ అన్‌ప్రొడక్టివ్ పీపుల్ అని జెప్పొచ్చు వీళ్ళని. వీళ్ళతోటి ఏంటంటే వీళ్ళ మైండ్ అంతా గార్బేజ్‌తో, చెత్తతో నిండి ఉంటది. మన బుర్ర గూడా చెత్తతో మొత్తం నింపేస్తారు. కాబట్టి ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి. 8 రకాలైన మనుషులు ఎవరు వీళ్ళు? బై ద వే నా పేరు డాక్టర్ దేవికా భట్నాగర్. సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. వచ్చేద్దాం ఇప్పుడు. 8 మంది ఎవరు? ఫస్ట్ నెగెటివ్ థింకర్స్. ఎప్పుడు నెగెటివ్‌గా మాట్లాడడం, నెగెటివ్‌గా ఆలోచించడం. మనం ఏది చెప్పినా గానీ ఇట్లా అవ్వదు, అట్లా అవ్వదు, అది కుదరదు, ఇది పాసిబుల్ గాదు అని ప్రతిదానికి నెగెటివ్‌గా లెగ్ పుల్లింగ్ అంటే కాళ్ళు బట్టి లాగేవాళ్ళు, కిందకి లాగేవాళ్ళే ఎక్కువుంటారు. భుజం తట్టి పైకి లేపే వాళ్ళకంటే భుజాన్ని తట్టి కింద పడేసేవాళ్ళు ఎక్కువుంటారు. వీళ్ళే నెగెటివ్ థింకర్స్. మీకెప్పుడైనా అనిపిచ్చిందా వీళ్ళు నెగెటివ్ చాలా ప్రతిదానికి నెగెటివే మాట్లాడతారనేసి? కొంచెం అవాయిడ్ జేయండి. ఎక్కువ వాళ్ళ గురించి మీరు మైండ్ ఖరాబ్ జేసుకోకండి. వాళ్ళతో కొంచెం దూరంగా ఉండండి. ఇక రెండవది మ్యానిప్యులేటర్స్. మ్యానిప్యులేటర్స్ అంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కల్పించుకొని చెప్పేవాళ్ళు. మనకు మసాలాలు చాలా ఇష్టం గదా! మసాలా మాటలు, మసాలా కథలు ఇలాంటివన్నీ ఇట్లా అని తెలిసిందనుకోండి దానికి ఇంకేదో కల్పించేసి చెప్పేస్తారు. ఇంక వీళ్ళు కొంచెము మన మైండ్ బాగా ఖరాబ్ జేస్తారు వీళ్ళు. మన మైండ్ ఏంటి చుట్టుపక్కల సొసైటీ మొత్తాన్ని మార్చేస్తారు. మ్యానిప్యులేటర్స్ వీళ్ళు. మార్చేస్తూ ఉంటారు. సో, కాబట్టి వీళ్ళు ఇలా అని తెలిసిందనుకోండి వాళ్ళతో ఎంతలో ఉండాలో అంతలో ఉండండి. అంతకంటే ఎక్కువొద్దు. ఇక మూడవది లయర్స్. అబద్ధాల కోరులు. నోరు తెరిస్తే అబద్ధం. ఇది ఇట్లా, అది అట్లా. నోరు తెరిస్తే ఎక్కడ దొరికితే అక్కడ అబద్ధాలు చెప్పేస్తారు. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి. ఈ అబద్ధాలు చెప్పే వాళ్ళకి బేస్ అంటూ ఉండదు. నిన్నొక అబద్ధం చెప్పారనుకోండి, ఓ 10 రోజుల తర్వాత ఆ అబద్ధం మర్చిపోతారు. అదే టాపిక్ మళ్ళా నిజం చెప్పేస్తారు వాళ్ళు. తెలీదు వాళ్ళకి. ఎందుకంటే అన్ని అబద్ధాలు చెప్తూ పోతుంటారు. మనకు పెద్దవాళ్ళు చెప్తారు, ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి ఎన్నో అబద్ధాలు చెప్పాల్సొస్తుంది అని. అందుకని ప్రాణం మీదకొస్తే తప్ప అనవసరంగా అబద్ధాల జోలికి వెళ్ళకూడదు. నిజమే మాట్లాడండి. మనం మంచిగున్నాం, మన మనసు మంచిది. ఎందుకు అబద్ధాలు చెప్పడం? అవసరం లేదు. సో, కాబట్టి ఈ అబద్ధాల కోరులు ఎవరైతే ఉంటారో లయర్స్ వాళ్ళకి కొంచెం దూరంగా ఉండండి. ఇక నాలుగవ వ్యక్తులు బ్లేమర్స్. బ్లేమర్స్ అంటే వీళ్ళు అవతల వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటారు. అవతల వాళ్ళని ఇరికించేస్తూ ఉంటారు. ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. దాంట్లో మనకి ప్రాఫిట్టో, లాసో వస్తది. లాభమో, నష్టమో. లాభం వచ్చిందనుకోండి, వీళ్ళు వాళ్ళదే నేను చేయడం వలన వచ్చేసింది. ఇది నా కథనే, నా పార్టిసిపేషనే, నా మైండ్ నేను చేశాను అని అంటారు. అదే నష్టం వచ్చిందనుకోండి, వెంటనే అమ్మ నాకు తెలీదు, ఈయనే చేశాడు, ఆమె చేసింది. అవతల వాళ్ళ మీద నెట్టేస్తూ ఉంటారు. బ్లేమర్స్ అంటే అవతల వాళ్ళని ఇరికిచ్చేసి వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటారు. కొంచెం వీళ్ళతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఐదవ రకము క్రిటిక్స్. క్రిటిక్స్ అంటే వీళ్ళు ఎక్కువగా కామెంట్ చేస్తూ ఉంటారు. ఈ క్రిటిక్స్ కూడా మనకు 2 రకాలుంటది. కన్‌స్ట్రక్టివ్ అండ్ డిస్ట్రక్టివ్. కన్‌స్ట్రక్టివ్ క్రిటిక్స్ అనుకోండి దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే మన ఉపయోగానికి. మనం కొంత నేర్చుకోవడానికి అవసరమవుతుంది. నేను కామెంట్స్‌లో ఎప్పుడైనా కన్‌స్ట్రక్టివ్‌గా అనిపిస్తే ఐ జస్ట్ యాక్సెప్ట్ ఇట్. దాంట్లో భయపడాల్సిన అవసరం లేదు. అదే నెగెటివ్ క్రిటిక్స్ వచ్చాయనుకోండి మన కిందకి లాగడానికి, మన మీద బురద జల్లడానికి, ఎప్పుడు వీలైతే అప్పుడు మన ఎనకాల వెన్నుపోటు పొడవడానికి రెడీగా ఉంటారు చూడండి, వాళ్ళు నెగెటివ్ క్రిటిక్స్ వాళ్ళు.
ఈ నెగిటివ్ క్రిటిక్స్ వాళ్ళని కొంచెం గుర్తుపట్టుకొని వాళ్ళకి దూరంగా ఉండండి. ఇక 4వ రకం వాళ్ళు అన్రిలయబుల్. అస్సలు వీళ్ళని నమ్మలేము. వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో ప్రామిస్లు చేస్తారు, బట్ దే ఆర్ అనేబుల్ టు కీప్ దేర్ ప్రామిస్. వాళ్ళు చేసిన వాగ్దానాలను వాళ్ళు ఎప్పుడు నిలబెట్టుకోలేని వాళ్ళు, కమిట్మెంట్కి అస్సలు లొంగని వాళ్ళు. కమిట్మెంట్ అంటే ఏంటి అంటారు, ఇది చేస్తా అది చేస్తాను, కోతలు రాయడంలో కోతలు వస్తారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ప్రాక్టికల్స్ దే వోంట్ కీప్ దేర్ ప్రామిసెస్. వీళ్ళు ఇంకా కుంటి సాకులు చెప్తారు, లేమ్ డక్ ఎక్స్క్యూజెస్ చెప్పేసి ఇట్లా అయింది అందుకని రాలేకపోయింది, ఇట్లా అయింది అందుకని చేయలేకపోయాను. ఇట్లాంటి వాళ్ళు అన్రిలయబుల్, నమ్మకానికి అస్సలు పనికిరారు వీళ్ళు. వీళ్ళని కొంచెము దృష్టిలో పెట్టుకోండి. వీళ్ళని నమ్ముకొని మీరు ఏదో ప్లాన్ చేసుకొని మీరు ఏదో పని చేసుకుని వాళ్ళ మీద డిపెండ్ అయ్యారా, మీ పని గోవిందా, జాగ్రత్త కొంచెం. ఇక నెక్స్ట్ 7th వాళ్ళు ఎనర్జీ డ్రైనర్స్. ఎనర్జీ డ్రైనర్స్ అంటే ఏంటి, వీళ్ళు ఏంటంటే మన ఎనర్జీ అంతా లాగేస్తారు, ఎనర్జీ డ్రైనర్స్ అంటారు. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే మన బుర్రతో ఆడుకుంటారు, బుర్రతో ఒక ఆట ఆడేసుకుంటారు. ఇది ఇట్లా అంటే అది అట్లా అంటే కంటిన్యూస్గా వాగుతూనే ఉంటారు, బుర్ర బాగా ఖరాబ్ చేసి పెట్టేస్తారు. అండ్ వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క కష్టాలు, వాళ్ళ యొక్క నష్టాలు, ఈ కథ అంట దేశంలో ఉన్న కథలు అన్నీ చెప్పేస్తారు మనకి. మనకంత టైం ఉందా, మన బుర్రలో అంత ప్లేస్ ఉందా, లేదు కదా. మరి అవన్నీ విని మన బుర్ర అంతా ఖరాబ్ చేసుకోవడం అవసరమా, మన బుర్ర అంతా కచరాతో నింపుకోవడం అవసరమా, అస్సలు అవసరం లేదు. ఇలాంటి వాళ్ళ ద్వారా మనము ఎగ్జాస్టెడ్ ఫీల్ అవుతాము, చాలా ఎనర్జీ అంతా పోయి అయ్యా అన్నట్టుగా మైండ్ మొత్తం డల్ అయిపోయి డౌన్ అయిపోయి ఉంటుంది. వీళ్ళని కొంచెం దూరం ఉంచండి. ఈ ఎనర్జీ డ్రైనర్స్ వీళ్ళు ఎట్లా ఉంటారంటే మన బుర్రను ఖరాబ్ చేస్తూ, ఇలాంటి వాళ్ళ ఈవెన్ షేక్ హ్యాండ్ తీసుకున్నా కానీ వాళ్ళ లోపలనే నెగిటివ్ ఎనర్జీ మనకు వచ్చేస్తుంది. మన పాజిటివిటీ వాళ్ళకి వెళ్తుందో లేదో తెలియదు కానీ వాళ్ళ నెగిటివిటీ మాత్రం మనలోకి వచ్చేస్తుంది. సో కాబట్టి కొంచెం ఈ ఎనర్జీ డ్రైనర్స్ తోటి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక లాస్ట్ జెలస్ అండ్ చీప్ కాంపిటేటివ్ పీపుల్, చీప్ కాంపిటీటర్స్ అని చెప్పొచ్చు. ఎప్పుడు చూసిన అసూయ, ఇంకెప్పుడు మన మీదే కాంపిటీషన్ పెట్టుకొని మనమే పెద్ద అజాత శత్రువులాగా ఫీల్ అవుతారు వీళ్ళు. ఇంకా నేను తప్ప ఇంక వేరే వాళ్ళు ఎవరు లేరు అన్నట్టుగా, ఇప్పుడు నీ మీదే కాంపిటీషన్ అన్నట్టుగా ఉంటారు. నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఒక కాలేజ్లో ఉన్నప్పుడు ఒక లేడీ, షీ యూస్ టు కంపేర్ విత్ మీ. ఆమె ఎప్పుడు నా వెనకాలే ఉండేది, నేను ఏం చేస్తున్నాను, నేను ఎక్కడికి వెళ్తున్నానని, నా పనులు ఎలా ఉన్నాయి, దాని మీదే ఉండేది. ఇలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మనమే శత్రువు అనమాట, ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు. సో కాబట్టి వీళ్ళకి ఏంటి, మనము కొంచెం జాగ్రత్తగా వీళ్ళని హ్యాండిల్ చేయాలి. వీళ్ళ జోలికి ఎక్కువ వెళ్ళొద్దు, కొంచెం ఎంతలో ఉంచాలో అంతలో ఉంచాలా. వీళ్ళు ఏమీ సాధించరు జీవితంలో, వాళ్ళు అక్కడనే ఉంటారు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి శత్రువు మనం ఒక్కరమే కనిపిస్తారు, ఇంకెవరు కనపడట్లేరు. నీకు అంత టాలెంట్ ఉంటే, నీకు అంత దిమాగ్ ఉంటే, అండ్ నీకు అంత కెపాసిటీ ఉంటే, మంచి మంచి కన్స్ట్రక్టివ్ ఐడియాస్ తోటి, మంచి మంచి ప్లాన్స్ తోటి కొన్ని చాలా సాధించి చూపించు. ఇట్లా చేయాలి కానీ అనవసరంగా వీళ్ళతోటి వాళ్ళతోటి అనవసరంగా పెట్టుకుని ఇలాంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మొత్తం 8 మందిని చెప్పాను. ఎవరెవరు 8 మంది? నెగిటివ్ థింకర్స్, మ్యానిపులేటర్స్, లయర్స్, బ్లేమర్స్, క్రిటిక్స్, అన్రిలయబుల్, ఎనర్జీ డ్రైనర్స్ అండ్ జెలస్ అండ్ చీప్ కాంపిటేటివ్ పీపుల్. డెస్క్టాప్ మీద ఇచ్చేసాను కదా, గుర్తుపెట్టుకోండి. వీళ్ళతో కొంచెం దూరంగా ఉండండి. దూరం అంటే మీరు హలో ఫ్రెండ్షిప్ అయితే ఉంచండి, మనకు అవసరాలు ఉంటాయి, ఒకరితో ఒకరు మాట్లాడడం తప్పదు, సొసైటీలో ఉన్నాం కాబట్టి. మొత్తానికి అందరితో కట్ చేసుకొని మీరు అదొక లోకంలో బతకమని నేను చెప్పట్లేదు, అర్థమైంది కదా నా భావాలు. సో మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ చక్కగా హ్యాపీగా జీవితాన్ని గడపండి. ఇంకొక మంచి టాక్తో కలుస్తాను. మీ అందరి అభిమానానికి ధన్యవాదములు. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, కీప్ స్మైలింగ్, కీప్ షైనింగ్. గుడ్.